చెప్పాలి నీ గురించి? ఎంతసేపే వస్తూనే ఉంటుంది. మా అంటే 2 నిమిషాలు కూర్చుని వచ్చినాడయి. 2 నిమిషాలా? 10 నిమిషాలు అవుతాము నేను కూర్చొని. 10 నిమిషాలకి ఏం పడిపోయింది లేదు కానీ నడు దబా దబా. నడుస్తుందిలే కానీ మధ్యాహ్నం లంచ్కి ఏం తెచ్చుకుంటున్నావే? బువ్వా. నేను కూడా బువ్వనే తెచ్చుకుంటాను. బువ్వలకి ఏం తెచ్చుకుంటాను అంటున్నా. మామిడికాయ పచ్చడని. మామిడికాయ పచ్చడా? కూర తెచ్చుకుంటా లేదా? ఎట్లయినా నువ్వు తెస్తావు కదా, అందుకే తెచ్చుకుంటలేను. నడు. ఏమిరా ఇంకా ఆడుకుంటున్నా కూర్చోరు? నువ్వే గారా ఇంటికి పోయి కాలేజీలో అడుకొచ్చుకుంటా అన్నావు, అందుకే ఆగినాము. నడు నడు రీ, పూజ లేట్ అవుతుంది. నడు నడురా. రే నాకు చెప్పకుండా పూజ చేస్తారేంద్రా? అయ్యో విఐకి చెప్పలేరా? నడు వచ్చి కూర్చో. ఇప్పటికే లేట్ అయిందంటే నాకు చెప్పలేదా అంటుండు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అందరు లైన్లు. అనిల్ మహారాజ్ కి, అనిల్ మహారాజ్ కి. గట్టనే ఉంటుందిరా, కష్టపడి చందాలు వసూలు చేసిన మీరు కొట్టారా? కొడితే మళ్ళీ నువ్వేమన్నా అనుకుంటావేమో అని ఆయన మన అంతే. నేనేమనుకుంటా, కొట్టుర్రి. నేను జై కొట్టమన్నారా, నన్ను కొట్టమనిలే. అరే నాకు ముందే క్లారిటీగా చెప్పావన్నా, మరి అనవసరంగా పొట్టు పొట్టు కొడుతుంది. జరగాలి జరగాలి. ఎందుకు పట్టా ఇలా పోరాదా? అట్లా కాదురా భయ్, ప్రసాదం తెచ్చిన. ప్రసాదమా? ఏం ప్రసాదమే? ఏం ప్రసాదమా? పులిహోర పులిహోర పులిహోర. చేసిందాని నీకు తెలియదా? గిన్నె తీసి చూస్తున్నావు. చేసిన ఆమెకు తెలుసు, నాకేం తెలుసురా? అంటే నువ్వు తెలియదా? నేను వండి పెట్టా, తిని పెడతా. అందుకే పనికి వస్తావు, ఇంకెందుకు పనికి రావు కానీ దా. సరే గాని పక్కకు జరుగురి, ప్రసాదం పెట్టాలి దేవునికి, ఇప్పటికే లేట్ అయింది. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం అనేకదంతముపాస్మహే. నాకు మస్తు ఆకలి అవుతుంది. నీ పూజ అయిపోతే దేవునికి తంత ప్రసాదం పెట్టి మా వెట్టు తింటాం. అసలే పులిహోర అంటే మస్తు ఇష్టం. పెట్టు పెట్టు. ముందు మీకు కాదు, బుడ్డ పొరగాలకు పెడతా. చందాల ఇష్టం అది. రండ్రా పులిహోర పెడతా.
ఇప్పుడు ఎలా గంజానం పెట్టినా మళ్ళా అన్నా గింజ నిండుంది పెట్టు. అరే ఏంద్రా బాబు మీరు మళ్ళీ అడగది చెప్తున్నా. కడుపు నిండింది కానీ ఇంటికి పోరి ఆడేమంతా నడువురి. ఏంది పోయేది ఇవాళ రాత్రి మొత్తం ఈడనే. మీరు గీడుండి ఏం చేస్తారు? ఆడోళ్ళు ఉండొద్దు నడువురి. మేము తెల్లని దాకా ఉండము. నిద్ర వచ్చేదాకా క్యారం బోర్డు ఆడుకుంటాం. నిద్ర వచ్చినాకనే ఇంటికి పోతాం. అరే అద్దరు చెప్తున్నా ఎనుర్రి వినాయకుల కాడ లడ్డూలు ఎత్తుకోతున్నట. పరి పరి మనం కూడా పరి జాగ్రత్తగా ఉండాలి రా అని చెప్తున్నా. అవునన్నా మీది గల్ల కూడా ఎత్తుకుపోయారన్న రాత్రి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ వినాయకుని దగ్గరనైతే పెట్టిన రాత్రే ఎత్తుకుపోయిరంటన్నా. పోయింది పోయిందని చెప్పుడు కాదు, ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారు? నేను 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 ఒర్రెక్క అందరూ చేయి మంచిగానే లేపారు కానీ రాత్రి అంతా మేల్కుండాలి, తెల్లారిదాకా నిద్ర పోవద్దు. అమ్మో అయితే నేనుండా. నేను కూడా ఉండా. నాకు రాత్రి 10 అయితేనే కూర్పాట్లు వస్తాయి. అమ్మో అసలు నేను ఉండరా పై. అమ్మో మేము నేనైతే అస్సలు ఉండా తెలుసా పెద్ద మబ్బు అని. ఓర్ని ఇదివరకు అందరు చేతులు లేపుతారు కదా. సరే తీ రోజుకు ఒకలం ఉందాం సరేనా? దీనికైతే సరే అంటారు. ఇగో ఇవాళ మాత్రం నేను నిమజ్జన రోజు ఖచ్చితంగా ఉంటా. నువ్వు స్మార్ట్ ఫోన్ కి ఐఫోన్ వస్తుంటావు నీరా. సరే తీ ఇవాళ మాత్రం నేనుంటా సరేనా? సరే ఉండు. ఏమి లేవరు మేము ఆడుకోవాలి. ఏంది లేచేది? మీరు కూర్చోరే. మేము ఆడినాక మాకు బోరు కొట్టినాకనే మీరు కూర్చొని ఆడాలి. పట్టురే. అందుకే ఆయనే చెప్పిన వీళ్ళు వద్దురా మనతో పొత్తు వద్దురా అంటే నడుగురి. పడుకుదా నడుగురా వీళ్ళతో ఫోన్ లో పబ్జి ఉందా? మేమైతే వండుకుంటున్నాము. మా క్యారం బోర్డు లోపల పెట్టి ఊర్రి. అర్థమవుతుందా? ఇవ్వడాకనే లడ్డూని చూసుకుంటానే మళ్ళీ ఎట్లా నేను వండుకోను కూరగాయలు అనుకుంటారు. వేసేసాడు బాగా వేసేసాడు. ఏదో చేసుకోండి. పల్లె పడ్డది. ఒరే అమ్మ ఎక్కడోళ్ళు అక్కడ వండుకుర్రు. ఏమో అనవసరంగా వెళ్ళడానికి కావాలి కాసని ఒప్పుకున్నా. బగ్గా నిద్ర వస్తుంది, కళ్ళు పడుతున్నాయి. స్వామి అందరు వండుకుర్రు, నువ్వు వండుకోవా? నీకు కూడా లడ్డు టెన్షన్ ఉన్నట్టుంది కదా. నాకు తెలుసు. అయినా ఏం చేస్తాం తీ, నీ లడ్డుకు అంత డిమాండ్ ఉన్నది మరి. అయినా స్వామి నాకు ఒకటి తెలియక అడుగుతా, నీ లడ్డుకు అంత డిమాండ్ ఉన్నది కదా, ఎవడో చెత్తుకోబడింది నేనే ఎత్తుకోత అయిపోతుంది కదా. కరెక్ట్ స్వామి, నన్ను క్షమించు.
పూసిని అమ్మ కుక్కనా భయపడి వచ్చినా కదనే ఎవరు లేవలేదు కదా అమ్మో ఈ నాలుగొచ్చాడు ఆయపరాలు లేవలే ఇంటికి ఒక ఇన్నే వచ్చారు ఈ అబద్ధరిద్రుడా రాత్రిపూట కలలు రావాలిగా నీకేదో తుమ్ములుస్తున్నాయి ఈసారి ప్లాన్ వర్కౌట్ దొంగ 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 కాదు 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 ఎవరా అన్నది ఊరిని అమ్మ 7 నిజాలని కలవరిచ్చిండు బాడకవులు లడ్డు దొంగతనాన్ని మొత్తం మైండ్లో పెట్టుకొని అనుకున్నట్టు అదే కలవరిస్తారు ఈసారి మాత్రం మిస్ అయ్యేదే లేదు ఖచ్చితంగా తీసుకుంటా ఎటువంటి సప్పులు ప్రభావితాలు ఏం లేవు అయితే సరోగి సామి క్షమించు పట్టుకోరు 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 ఏమైందో పోరి రాత్రిపూట రక్త పీజెస్లోకి ఒకటే కొడుతున్నావు కలవడ్డది లేపకపోయినావు ఎవరిని ఎవరో వడ్డనంటున్నావు కదా కాల పడదట కాల ఏషి నీకైతే ఎప్పుడు జోకే ఇంత అవస్థల్లో వచ్చేవాళ్ళు కుర్చీ మీద మెడలు ఇరిపోయేదాకా కూర్చునే వాళ్ళు ఇంటికి పోయి వండుకోవచ్చుగా నేను ఈయనే వండుకుంటా మంచిగా నిద్ర పడుతుంది పండుకో ఇక మళ్ళీ లేవకు నీ వల్ల అందరు నిద్రలు వేస్ట్ వీడొకడు ముసలోడు మూలినట్టు మూలుగుతున్న ఒకటి ఈసారి మిస్ కాదు చెట్టు మీద దయ్యం నాకేం భయం వామ్మో దయ్యం చెట్టు మీద దయ్యం నాకేం భయం 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 చెట్టు కింద దయ్యం నాకేం భయం చెట్టు కింద దయ్యం సోజాదనా నిన్న అవుట్ చేసినా కదా నీ బొంద చేసినావు నీ అవ్వ రాత్రిపూట ఎందుకు పోరిది దయ్యం భూతమని ఇంకోసారి దయ్యం భూతం అన్నావు అనుకో లేవట్టి ఇంటికాడ వండబెట్టొస్తా పడుకో నీ అవ్వ దయ్యం అనుకొని భయపడితే వస్తుంది ఒక్కొక్క ఒక రకంగా ఉంది ఈడ వండుకొని అబ్బా మా మగ పొరాలను ప్రశాంతంగా వండుకొని లేకుండా అలా దీనికి ఏమైంది రో దీనికి ఏమైంది ఇంతసేపు మంచిగా వండుకొని ఇటు వస్తుంది అమ్మ ఈ పోరి నిద్రలో లేచి నడుస్తున్నారు నిద్రలో కూడా దేవుని మొక్కుతున్నాం అంటే ఎంత ప్రేమనే తల్లి నీకు వినాయకుడు అంటే జై మహేష్మతి నీ అవ్వ ఏం నాశకాలం పుట్టింది గట్టొడుతున్నావు మీరు మనుషులా రాక్షసులా తల్లి
పూట కోతి లేస్తుంది, పూట కోటి వలుకుతుంది. నీ అమ్మ మీ ఇంట్లో మిమ్మల్ని ఎట్లా భరిస్తుర్రే? ఇంటికి పోయి వండుకోక మా దరిద్రానికి ఈడ దాపరించిర్రు. నీ అమ్మ దరిద్రం పాడుగాను ఇట్లా పోయి అట్లా వచ్చింది కొరిదయం లేకపోరి. దేవుడా, ఈ రాక్షసుల మధ్య నేను ప్రశాంతంగా దొంగతనం చేయలేకపోతున్నా. గడికో లేసుడు, తుమ్ముడు, దగ్గుడు, కలవరిచుడు, ఇంత డిస్టర్బెన్స్ ఉంటే నేను లడ్డేడికి లేకపోతా స్వామి. నువ్వే ఒక మంచి ఐడియా నాకు దయచేయి స్వామి. స్వామి చెప్పకుండా చేస్తే దొంగతనం రా, ఒక్కసారి చెప్పి చేసి చూడు. దేవుడే చెప్పిండా లేకపోతే ద్రవణ? ఏదైతే ఏంటి, ఖచ్చితంగా ఇలా ఏదో ఒక మర్మం ఉంటుంది. ఆలోచిద్దాం. ఐడియా ఇప్పుడు చూడరా, ఎవ్వరు లేచినా మీతోడు కానీ కాదు. ఇక దొంగ 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 లేపురా లేపురా దొంగ దొంగ వామ్మో, లడ్డు దొంగతనం నేనొస్తే వీళ్ళే దొంగతనం చేసుకుంటారు. వామ్మ, వాళ్ళు వచ్చిర్రు అనుకో నా పని అవుతుంది నాయనో దేవుడు. ఏడి ఏడి రెడీ. ఏం చూస్తున్నావురా దొంగకోలు పట్టేవాళ్ళు లెక్క? చేసినంత చేసి బెరుగుట్లు బయటేసి పాడుకావు. కష్టపడి కిలో లడ్డు తెచ్చి దేవుని చేతిలో పెట్టి దాన్ని ఎవ్వడు ఎత్తుకోవద్దని రాత్రి అంతా నేను కాపాలంటే నన్నేదని నువ్వు లడ్డు ఎత్తుకోవతావురా? సర్పంచ్ అన్న ఈ సగం నరికేసాయి. వాడు ఆల్రెడీ సామ్యం ఉండరా, ఇక సామ్యం నరకాలరా. ఏమైందో నిమ్మలంగా చెప్పు. ఏందన్నా నిమ్మలంగా చెప్పేది? ఏంది చెప్పు. వీడు ఎంత చోడు, వాడు ఎంతుండు? ఊర్లో బుట్ట బుట్ట పొరగలు వినాయకులు పెడితే రూపాయలు దొంగతనం చేసుకోవాలి వాడి ఏజ్కి. వాడు మేము నడిన్ల వినాయకుని పెడితే నడి రాత్రి వచ్చి మా లడ్డు దొంగతనం చేసుకుండు. అది నేను కాపలు ఉండగన్నా ఎంత చూడు అడుగు అని నువ్వు. అబ్బా అవునా రా, దొంగమ్మలుగా అంత పని చేసినావారా? అన్నా నేను లడ్డు ఎత్తుకరాలే అన్న, నేను దొంగతనం వేయలే అన్న. అసలుకి వీళ్ళు ఎంత చెప్పిన ఇంటి లేరన్నా, వీళ్ళు కావాలనే తోలుకొచ్చిరానా? అవురా నీళ్ళు, వాడు దొంగతనం చేయాలంటే కావాలని పట్టుకొచ్చినట్టు కదా నాటకాలా? అన్నా వీడు పెద్ద జాదుగాడు అన్న. నేను రాత్రి 1 గంటకు ఒంటికి లేచిన అన్న. లేచేసరికి లడ్డు ఇంత పెద్ద చేతిలో ఉడుతూనే ఉండు. మా వాళ్ళందరికి దొంగ దొంగ అనే వరకు అందరు లేచిరు. లేకపోతే ఒట్టిగా నావే పడుతుండే బదనాం. మీరు అంతా చూసి రాలేదా? చూసినాం అన్న, మా కళ్ళతో చూసినామన్నా. లడ్డు ఎత్తుకొని ఉరుకుతూనే ఉండు, ఎంత అవమన్నా ఆగలేడు. రాత్రి గింత లేడు గాని బాగుంది. నిజం చెప్పు తంత ఇప్పుడు మరి. అన్నా నేను రాత్రి వంటలు పోదామని నేను పోతుంటే ఓలో నల్లబట్టలు వేసుకొని లడ్డు వేసుకొని దెబ్బ పోతున్నానా. ఏడికెళ్ళిరా? వీళ్ళ దేవుని దగ్గరికి వెళ్ళానా. అవునా, మరి నువ్వేం చేసినావురా మళ్ళీగా? నా మీద ఏడు వస్తుందని నేను ఇంటికి ఉరికినా. అరే అనిలు, వాడి మాట తీరు చూస్తే వాడు ఎత్తుకోవాలంటే ఉందిరా. ఊకోనా నువ్వు వాని మాటలు అమ్ముతున్నావు అని? అంటే వాని ముఖం చూసి మాటలు అమ్ముతున్నావు ఏంది? వాని గురించి తెలియదు. వాని పేరు దొంగ మల్లిగాడన్నా. వాడి ఇంటి పేరులోనే దొంగ ఉంది. వాడే ఎత్తుకపోయిండు. రాత్రి ఎత్తుకోవడం లేదు రాడు. వాడు గింత ఒకటే ఉరుకుతుండు. నేను కూడా చూసినావని వెనకకెళ్ళి. ఆగురా అనిలు, అది అంతా కాదు కానీ మీ దాంట్లో ఎవరన్నా రాత్రి నల్ల బట్టలు వేసుకున్నది? నల్లబట్టలా? అయినా రాత్రి ఇప్పుడు అందరిది ఒకటే కలర్ నల్ల కనబడుతుంది అన్న. వాడు అదే చూసినట్టుండు. వాణి కూడా నల్లగానే ఉంటాయి రాత్రి. వాడు మంది మీద నొక్కుతుండు. అట్లా కాదురా, కిందికి మీదకి నల్ల బట్టలు వేసుకుంది ఎవర్రా? కింది నుంచి మీదికా ఎవరు వేసుకోవచ్చు మరి?
ఏంది అందరు నన్ను చూస్తారు నల్ల బట్టలు వేసుకున్నది నువ్వే కదా అని చూస్తున్నాం. మీరు చూసేది అట్లా లేదు, దొంగ నువ్వేరా అని చూసినట్టుంది. అర్థమవుతుందా? మీరు అందరు రాత్రి పందులు వాడటం అంటే నేను ఒక్కని కాపలున్నా. ఏదో ఉత్సవం ఏ టైంలో ఎవడో ఊరికొచ్చి దొంగతనం చేస్తే నన్ను చూస్తుర్రు. అయ్యో ఏదో నల్ల బట్టలు వేసుకున్నావు అని చూసినాం, దానికే మీరు వేసుకుంటున్నావు. ఆయన ఎత్తుకొని పోయినా ఏంది? మరి ఎందుకు మీరు వేసుకుంటున్నావు? నేను నిద్రలో కలవరిస్తుంటే నన్ను వచ్చి లేపిండే, నాకు కూడా డౌటే విని పోయి కాపలు ఉంటే మీరు అందరూ నన్ను అంటారు. పందులకు పడుకోని అంటారు. నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నువ్వు ఎత్తుకోనట్టున్నావు. డౌట్ వరకు ఉన్న పట్టలు వేసుకున్నావు, నన్ను చూస్తారు. ఏ ఆగురా బాయ్ ఆగురే. అరే కిషోర్ గా మీరు వినాయకుని ఎడబెట్టిరా కమెంట్ వాళ్ళు కాడనా? అట్లయితే కమెంట్ వాళ్ళు ముందే స్తంభానికి సీసీ కెమెరా ఉంది కదా. ఏదో చేయాలి. ఉంది ఉంది. ఆ ఫుటేజ్ పట్టుకురా పోయి లొల్లిపోతుంది. సరేనా? అయిపోయిందిరా, నాకు నీ మీదనే ఉందిరా డౌట్. నీ పని అయిపోయిందిరా. సీసీ కెమెరా పెట్టి సంవత్సరం అవుతుందా? అది పని చేస్తుందో కూడా తెలియదు. మళ్ళీ అది బ్లాక్ అండ్ వైట్ గా స్పీకర్లో కదా కనబడుతుందిలే. నేను చెప్తున్నా దొంగ వాడే సీసీ కెమెరా కన్నా పెద్దోడు చెప్తున్నా. ఊరక్క ఊరంతా ఒక సింత ఉంటావు, ఊసేళ్ళకి ఒక సింత ఉన్నట్టు గమ్మత్తులవేంద్రా. తేనైతే దేని రాదు ఆనవాళ్ళు కనిపిస్తారు మనకు. నువ్వు ఓరా కిషోర్ తీసుకురాపో. సరే సరేనా? నేను తెస్తే కిషోర్ నువ్వు సరే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. తీస్తే దొంగేవాడు దొరవాడు తెలుస్తుంది. కూర్చోరా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. కాపలు దొంగని చేసిర్రు. కూర్చోరి రాని వాడు. చూడు సర్పంచ్ అన్న, వీళ్ళందరు రాత్రి గుర్రు పెట్టి నిద్రపోతున్నా, నేను కన్ను ఆర్పకుండా రాత్రి 2 గంటలగా మెలకతోటున్నా. ఎవరి గురించి నా మీద దొంగతనం చేస్తుర్రు నల్ల బట్టలు వేసుకున్నందుకు. రాని నిన్నెవడు దొంగ అన్నాడు, ఎవరు తీసిర్రా అన్నారు, ఎందుకు మీద వేసుకుంటున్నావు? ఆయనతో నువ్వే తీసినట్టున్నావు కానీ నాకు ఎందుకో డౌట్ వస్తుంది. సప్పుడే కూర్చో, వస్తుంది ఆగు. కాదురా నీళ్ళు అప్పటి నుండి చూస్తున్నా గుమ్మడికాయ దొంగ అంటే బుధార్థం అనుకున్నట్టు. అంత తొందర పడతాయి కదా, ఆడ వచ్చేదాకా రాదు. అసలు దొంగ కూడా బయట పడతాయి. అన్నా నేను వీడియో మొత్తం ఫోన్లోకి ఎక్కించుకొచ్చిన చూడన్నా. ఏం రా నీళ్ళు ఈ అంగిలా చేసుకుంది నువ్వే కదా? నేను కాదు. మళ్ళా నేను కాదు అంటే నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావురా? నువ్వు ఎత్తుకమై నువ్వు నా మీద అంటే ఆవురా. లడ్డు కాపలా ఉంటాను నువ్వే ఎత్తుకోతారా? చూస్తున్నామే నడువర్రి. ఆపురా భయ్ ఆపురే, ధాన్యం కొడతారు. జరుగురు కొట్టిరుగా అబ్బా. కాదురా నీళ్ళు నీకేమన్నా సిగ్గిచరం ఉందారా? మీ దాంట్లో వచ్చి ఇంకోటి దొంగతనం చేయకుండా చూసుకోవాలి కానీ నువ్వే వచ్చి దొంగతనం చేస్తావురా? అది కూడా ఇంకా మీ మీద దగ్గర బుద్ధి లేని వాడుకోవు. అన్నా అసలు నేను దొంగతనం చేసిందంటే కావాలనే చేసిన. కావాలనా? ఎందుకురా? అవునన్నా, ఎవ్వరు కాలు లడ్డు వేలం పాట వేసుకొని లడ్డు కొనుక్కొని వాళ్ళ కష్టాలన్నీ తీర్చుకుంటుర్రు. మేము కూడా మా అమ్మ మా నాయన నేను బాయికడ పంట నష్టం వచ్చి పుట్టెడు దుఃఖంలో ఉన్నాం. మేము కూడా లడ్డు వేలం పాట వాడి కష్టాల నుంచి బయటపడదామంటే లక్షలు వాడే స్తోమత మాకు లేదన్నా. నాకు రాత్రి మధ్యలో ఆలోచన వచ్చింది. లడ్డు కాపలున్నప్పుడు దేవుని సలహా అడిగినా, ఇదే కరెక్ట్ అనిపించింది, ఇక తీసుకోపోయినా. కానీ నేనైతే చేసిన తప్పే. స్వామి
నన్నైతే క్షమించు. అరే ఆ దొంగతనం ఆమె బుద్ధి వేయించింది కాదురా, వాని కష్టం అట్లా వేయించింది. కాదురా అనిలు, నీ సమస్య మాత్రం నన్ను ఆలోచించేటట్టు చేసిందిరా. అరే ఈసారి నుంచి మన వినాయకుని దగ్గర లడ్డు వేల పాట ఎవరు కొన్నా కష్టాలున్న వాళ్ళకు ఖచ్చితంగా పంచాలని ప్రకటిస్తా. సరే అన్న, ఆ లడ్డు మా ఇంటికానే ఉందన్న, ఇప్పుడే తీసుకొని నేను దేవుని చేతిలో పెడతా. సరేనా అన్న? ఈసారి వేలం పాటలు నువ్వే కొని అందరికి వంచన్న మా సొంటలోకి. సరేనా అన్న? దీంట్లో మాత్రం ఫస్ట్ స్టెప్ నేనే వేస్తారా. అరే అనిల్, ఈసారి నుంచి దొంగతనం చేయకుండా నడవరి. చెయ్యను. సరే అన్న, ఆ లడ్డు ఇప్పుడే తీసుకుపోయి దేవుని చేతిలో పెడతాన్నా. నువ్వు ఈసారి వేలం పాటలు కొని మా అందరికి వంచు. సరేనా అన్న? మీరు కూడా ఎవరు లడ్డు దొంగతనం చేయకూర్రి. అర్థమవుతుందా? బాయ్ బాయ్. పాడు గంగణపతి